ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలు అవకతవకలు వెలుగుచూసినట్లు సమాచారం. ఇక తనిఖీల అనంతరం సేకరించిన వివరాల ఆధారంగా అధికారులు సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల నివాసాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోదాల సమయంలో నగదు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఇతర కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సమాచారం ఉద్యోగుల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా, అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? కేంద్రం ఒంగోలులో ఈ రోజు ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టినటువంటి విస్తృత సోదాలు తీవ్ర సంచలనం రేపాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి 11 మంది ఉద్యోగుల నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు ప్రారంభించాయి. ఒకేసారి పలు చోట్ల జరిగినటువంటి ఈ సోదాలు టౌన్ ప్లానింగ్ విభాగంలో నెలకొన్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణకు సంబంధించి కీలక పరిణామంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఒంగోలు నగరంలో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ప్లాన్ల మంజూరు వంటి అంశాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం టౌన్ ప్లానింగ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు. ఆ తనిఖీల సందర్భంగా కూడా అధికారిక రికార్డులు, ఫైళ్ల నిర్వహణ, అనుమతుల జారీ విధానం, ఫీజుల వసూలుకు సంబంధించినటువంటి అంశాల్లో పలు అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఆ తనిఖీల అనంతరం ఏసీబీ అధికారులు సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషించి సమగ్ర నివేదికను కూడా రూపొందించారు. ఉద్యోగుల యొక్క ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నటువంటి ఆస్తులు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు 11 మంది ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల నివాసాలకు ఏసీబీ ప్రత్యేక బృందాలు కూడా చేరుకున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో చేపట్టినటువంటి తనిఖీలలో నగదు, బంగారం, స్థిరాస్తుల పత్రాలు, బ్యాంక్ పాస్బుక్, లాకర్ వివరాలు, పెట్టుబడి పత్రాలు, డిజిటల్ డేటా తదితరులను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయనే అంశాన్ని అధికారులు లోతుగా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగం అనేది మున్సిపల్ పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖగా కూడా గుర్తింపు పొందింది. భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ కాంప్లెక్స్ల అనుమతులు, లేఅవుట్ క్లియరెన్సులు, జోన్ మార్పులు, అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అనుమతులు ఈ శాఖ ద్వారానే జారీ అవుతాయి. ఈ కారణంగా ఈ శాఖలో అవినీతి ఆరోపణలు వస్తే వాటి ప్రభావం నేరుగా ప్రజలపై పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏసీబీ అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంతో విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖల్లో అవినీతి నిరోధక శాఖ దృష్టి మరింత పెరిగింది. ముఖ్యంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవకతవకలపై వచ్చినటువంటి ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఒంగోలు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఈ దిశగా విచారణ వేగవంతమైందని కూడా తెలుస్తుంది. సోదాల సందర్భంగా అధికారుల యొక్క ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అనుమతుల మంజూరుకు సంబంధించి అనధికారిక ఆర్థిక లావాదేవీలు జరిగాయా, లేక మధ్యవర్తుల ద్వారా నగదు బదిలీలు జరిగాయా అనే అంశాలపై కూడా దర్యాప్తు లోతుగా కొనసాగుతుంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఏసీబీ దాడులతో టౌన్ ప్లానింగ్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొనింది. కార్యాలయంలో సాధారణ పనులు కూడా కొంతవరకు ప్రభావితమైనట్లు కూడా తెలుస్తుంది. ప్రజల్లో కూడా ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొనింది. సోదాల ద్వారా బయటపడే అంశాలు భవిష్యత్తులో మరిన్ని చర్యలకు దారితీసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విచారణలో అక్రమాస్తులు లేదా అవినీతి లావాదేవీలకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు లభిస్తే సంబంధిత ఉద్యోగులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
అవసరమైతే మరికొందరు అధికారుల పాత్రపై కూడా విచారణ విస్తరించే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు సేకరిస్తున్నటువంటి ఆధారాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్నటువంటి ఈ విచారణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు వెల్లడించే వివరాలపై అందరి దృష్టి నెలకొనింది. ఈ దాడులు కేవలం ప్రారంభమేనా లేక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయా అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొని అయితే ఉంది. దేవి, Kashidao, thanks for the updates.